హలో వ్యూవర్స్, నేను మీ యశ్వంత్. యాక్చువల్గా ఇదేంటో చూస్తున్నారా? ఇది హైదరాబాద్ రైల్వే స్టేషన్. మీన్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్నా హైదరాబాద్ రైల్వే స్టేషన్ అన్నా ఒకటే. యాక్చువల్గా నాది హైదరాబాద్ నుంచి నేను గుడివాడ వెళ్తున్నాను. యాక్చువల్గా నాది బీటెక్ 2024లో పాస్డ్ అవుట్ అయింది. మీన్స్ ఇట్స్ 2 years. ఈ 2 yearsలో నేను దగ్గర ఒక 10 jobs చేశాను అండ్ 60 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. ఈ 10 jobsలోని నాకు ఎక్కడా కూడా మార్క్ షీట్స్ అడగలేదు అసలు. మీన్స్ బీటెక్, సో మార్క్ షీట్స్ ఎలాగో అడగలేదు కదా అని నేను కూడా కాలేజ్కి వెళ్ళలేదు. బట్ ఈ 11th జాబ్లో మాత్రం ఇట్స్ ఏ ఎస్ఎంటీ కంపెనీ అనమాట. మీన్స్ కార్డియోవాస్కులర్ కంపెనీ. అందులోని నాకు బీటెక్ సర్టిఫికేట్స్ అడిగారు. సో ఎలాగో 2 years అయిపోయింది కదా అండ్ ఎప్పటికైనా వెళ్ళాల్సిందే. సో ఐ స్టార్టెడ్. నాది బీటెక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం హెచ్ఎల్ఎల్ అయింది. శ్రీకాకుళం అంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ శ్రీకాకుళం వెళ్ళడం అవ్వదు. సో నేను ట్రైన్కి వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి. లేదు అంటే ఇంకో రూట్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రాల వలస ట్రైన్ ఒకటి ఉంటుంది అండ్ ఆంధ్రాల వలస నుంచి నెక్స్ట్ నేను శ్రీకాకుళం రావాలి. సో అది మళ్ళీ వెనక్కి రావాలి. సో ఎందుకనేసి నేను నార్మల్గా ఏదేమైనా గుడివాడ అనేది హైదరాబాద్కి అండ్ వైజాగ్కి మధ్యలో ఉంటుంది. సో గుడివాడ నుంచి వైజాగ్ అయినా అండ్ హైదరాబాద్ అయినా 6 to 7 hours జర్నీ. బట్ హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే 12 to 14 hours జర్నీ ఉంటుంది. అండ్ నేను వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి శ్రీకాకుళంకి 2.5 hours 3 hours జర్నీ. సో మా డాడీ ఏమన్నారంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి గుడివాడ వచ్చేసాయి, ఆ తర్వాత గుడివాడ నుంచి అండ్ వైజాగ్ వెళ్ళమన్నారు. సో అదైతే కొంచెం జర్నీ కొంచెం బాగుంటుంది. అండ్ కూర నుంచి మళ్ళీ నేను వైజాగ్, అక్కడి నుంచి మళ్ళీ గుడివాడ రావడం మొత్తం మీకు చూపిస్తాను గాయస్. కొంచెం మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా నేను హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్ళే రూట్ అనమాట. చూసారా ఎంత బాగుందో అసలు. ఇదంతా ప్రజెంట్ అయితే ఇప్పుడు 11 o'clock అవుతుంది గాయస్. సో అందుకని ఎట్లుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇదైతే 2 o'clock 2:30 అయింది. బట్ అయినా సరే నేను మీకోసం వీడియోస్ చేస్తున్నాను. అంటే యాక్చువల్గా నాది అప్పర్ బర్త్ అనమాట. నేను పైకి కిందకి అన్నిసార్లు తిరిగితే చూడడానికి బాగోదు కదా. సో అందుకని అయినా సరే నా వంతు నేను ట్రై చేశాను మీకోసం వీడియోస్ తీయడానికి. సో ఈ విధంగా నా జర్నీ కంటిన్యూ అవుతూ ఉంది. నేను గుడివాడ వెళ్ళేదారిలోని ఒక మిస్టరీ కూడా జరిగింది. ఆ మిస్టరీ ఏంటంటే ట్రైన్లో వాష్రూమ్స్ ఉంటాయి కదా, వాష్రూమ్స్లో నాకేంటంటే ఒక ఫాస్ట్ ట్రాక్ వాచ్ దొరికింది గాయస్. సో అయిపోయింది, గుడివాడ వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు నా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే గుడివాడ నుంచి వైజాగ్ వెళ్ళాలి కదా. సో దిస్ ఈజ్ గుడివాడ నుంచి వైజాగ్ వెళ్ళే రూట్ అనమాట. సో ట్రైన్ చూసారా ఎంత స్లోగా వెళ్తుందో. చాలా ల్యాగ్ గాయస్. ఎంత ల్యాగ్ అంటే నైట్ సేమ్ అదే రూటు మచిలీపట్నం నుంచి వైజాగ్ వెళ్ళే రూట్ అనమాట. సో నైట్ 10:10కి ట్రైన్ అంటే అది స్టార్ట్ అయ్యిందే 11కి స్టార్ట్ అయింది. మార్నింగ్ 8:10 సేమ్. చాలా ల్యాగ్. మీరు నమ్మరు గాయస్, అసలు నేను ట్రైన్ ఎక్కినప్పుడు నా మొబైల్లో ఛార్జింగ్ వచ్చేసి 40% ఉంది. వైజాగ్లో దిగాను. ఇదంతా మీరు చూస్తున్నది విశాఖపట్నం రైల్వే స్టేషన్. నేను మార్నింగ్ 8:30కి రీచ్ అయ్యాను విశాఖపట్నం. ఇంకా ఇప్పుడు ఫ్రెష్గా రెడీ అయ్యి స్నానం చేసుకొని ఏదైనా టిఫిన్ తినేసి స్టార్ట్ అవుదామనేసి స్టార్ట్ అయ్యాను గాయస్. సో ఇప్పుడు నేను ఎక్కడైతే వెయిటింగ్ రూమ్స్ ఉంటాయో వెతకడానికి వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. సో ఎక్కడున్నాయి నాకు ఇదే ఫస్ట్ టైం వ్యూవర్స్ నిజంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్స్ ఎక్కడ ఉంటాయనేసి. సో అలా వెతుక్కుంటూ చాలానే ట్రై చేశాను. అబ్బా ఎక్కడున్నాయి అబ్బా, దొరకట్లే. అంత ఎదుగుతున్నాను వెయిటింగ్ రూమ్స్ కోసం. గాయస్ మీలో ఎవరికైనా విశాఖపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ వెయిటింగ్ రూమ్స్ ఎక్కడ ఉంటాయో మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. వెయిటింగ్ రూమ్స్
వాష్రూమ్స్ ఎక్కడ ఉంటాయి, స్నానం చేసుకోవడానికి ఎక్కడ ఉంటాయి, ఫ్రెష్గా రెడీ అవ్వడానికి ఎక్కడ ఉంటాయి, చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే అదేం చిన్న రైల్వే స్టేషన్ కాదు కదా. ఆయన హైదరాబాద్ రైల్వే స్టేషన్తో కంపేర్ చేస్తే వైజాగ్ చిన్నదే. బట్ నేను అలా ట్రై చేశాను గైస్, ఎక్కడుంటాయి అనేసి. ఓకే, లాస్ట్కి నాకు దొరికింది. ఎలాగోలా స్నానం చేసి రెడీ అయిపోయి బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి. బికాజ్ నేను బస్ స్టాండ్కి వెళ్తే అక్కడి నుంచి నేను శ్రీకాకుళం వెళ్ళచ్చు. వైజాగ్ నుంచి శ్రీకాకుళం దెర్ ఇస్ నో ట్రైన్. అండ్ నేను శ్రీకాకుళం కాదు, ఎడ్చెర్ల వెళ్ళాలి గైస్. అంటే నేను శ్రీకాకుళం కాకుండా నార్మల్గా ఎడ్చెర్ల వెళ్ళాలి. మీకు ఎడ్చెర్ల ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉంటే అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వరకు మీరు చూసారంటే మీకు కొంచెమే ఇంట్రెస్టింగ్గా ఉండాలి. బికాజ్ ఐఎమ్ ఇన్ బిగినింగ్ స్టేజ్ గైస్. సో లైక్స్కి, కామెంట్స్కి అన్నిట్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నాను. ఇది నేను ఇప్పుడు వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే నాన్ స్టాప్ బస్ ఎక్కాను. ఆడు 175 రూపీస్ తీసుకున్నాడు గైస్ దగ్గర. అంటే నియర్లీ 200 రూపీస్. ఆయన అడిగితే 2.5 hours పడుతుంది అన్నాడు వైజాగ్ నుంచి శ్రీకాకుళం. అవును, మీకు ఎవరికైనా వైజాగ్ నుంచి శ్రీకాకుళం ఎంత టైం పడుతుందో మీకు తెలుసా? ఓకే గాయస్, నేను మా శ్రీకాకుళం ఎడ్చెర్ల వచ్చేసాను. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనమాట. ఇవన్నీ మా హాస్టల్ రూమ్స్. యాక్చువల్గా బీటెక్ అంటే మ్యాక్సిమం చాలామందికి చాలా మెమరీస్ ఉంటాయి. మన లైఫ్లో మనం ఎంత ఎంజాయ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఎవ్రీథింగ్ బీటెక్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. చూస్తున్నారు కదా, ఇవే మా హాస్టల్ రూమ్స్. దే ఆర్ ద మోర్ మెమరీస్. ఇదే నా రూమ్. ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం నిజంగా ఆ 3 years. అంటే నాది 10th డిప్లొమా అయిపోయింది. ఇది సో బీటెక్ 3 years అనమాట. ఈ 3 years ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసాం మేము నిజంగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మీకు ఎవరికైనా తెలుసా గైస్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది ఏంటి అనేసి శ్రీకాకుళం ఎడ్చెర్లలో. సో ఇప్పుడు ఏమవుతుందంటే మేము యాక్చువల్గా ఇంతకుముందు పాత హాస్టల్లో ఉన్నాము. ఈ హాస్టల్ ఇప్పుడంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అందరినీ కొత్త హాస్టల్ వైపు తీసుకొచ్చేసారు. సో ఈ రూమ్స్ చూస్తుంటే మేము అప్పుడు జరిగిన 2 years బ్యాక్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. రియల్లీ ద బ్యూటిఫుల్ మెమరీస్. లైఫ్లో మర్చిపోలేం బీటెక్ మెమరీస్ గురించి నిజంగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇప్పుడు మీలో ఎవరైనా సరే బీటెక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అండ్ షేర్ చేయండి గాయస్. అండ్ మీరు బీటెక్లో మీరు ఎలా అయితే లైఫ్ని స్పెండ్ చేశారు, అండ్ మీరు 3 years 4 years బీటెక్ లైఫ్లో లవ్ స్టోరీస్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, మీకు ఏది ఇష్టమైతే అది, మీ మైండ్లోకి ఏది వస్తే అది కామెంట్ చేయండి, ఓకేనా? కానీ బీటెక్ గ్రాడ్యుయేట్స్ చూస్తుంటే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి గాయస్. యాక్చువల్గా ఇది మా కాలేజ్ షార్ట్ కట్ అనమాట. సో ఇటు సైడ్ నుంచి ఆన్ ద వేలో వెళ్ళిపోవచ్చు. నిజంగా ఇవి చూస్తుంటే దెర్ ఆర్ మోర్ బ్యూటిఫుల్ మెమరీస్. నిజంగా ఇటు సైడ్ నుంచి చూడండి గాయస్, మొత్తం వ్యూ ఎట్లుందో. ఇటు సైడ్ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు మా కాలేజ్కి. ఇప్పుడు నేను మా హాస్టల్ నుంచి మా కాలేజ్కి వెళ్ళే రూట్ చూపిస్తున్నాను అనమాట. సో నాతో పాటు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా వచ్చేయండి. మీకు చాలా బ్యూటిఫుల్ ఈవెంట్స్ కూడా ఇంకా కనిపిస్తాయి. సో యాక్చువల్గా ఇదంతా కూడా మాది కాలేజ్కి వెళ్ళే రూట్. అక్కడ చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి నార్మల్గా బైక్స్ అవన్నీ పార్క్ చేసుకోవచ్చు. సో నేను వాక్ చేసుకుంటూ తీస్తున్నాను కాబట్టి మీకు కరెక్ట్గా ఎంత టైం పట్టాలో అంత టైం పడుతుంది. నార్మల్గా నేను ఫటాఫటాగా స్కిప్ చేస్తాను అనుకోండి, మీకు ఫాస్ట్గా అయిపోతుంది వీడియో. బట్ నాకు ఏంటంటే మీకు మొత్తం క్లారిటీగా చెప్పాలి, ఎక్కడ ఫేక్ చేయకూడదు. సో దట్స్ వై మీకు ప్రతిదీ కూడా మేము వీడియో చేస్తున్నాను అనమాట. సో నేను ఇంత కష్టపడి మీకు నా ట్రావెల్ లైఫ్ లెసన్స్ అండ్ నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను. దీనికి మీరు నాకు పెద్ద చేయాల్సింది ఏం లేదు.
జస్ట్ నాకు ఒక లైక్ చేయండి. అండ్ మీకు మైండ్లో ఏమున్నా నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఆల్సో. అండ్ బీటెక్కి సంబంధించింది, ట్రావెల్కి సంబంధించింది, లైఫ్కి సంబంధించింది, ఎనీ కామెంట్ మీరు నెగిటివ్ ఇచ్చినా పాజిటివ్ ఇచ్చినా నాకు పర్వాలేదు. బట్ కాలేజ్కి అయితే వచ్చేస్తున్నాము. చూడండి, దిస్ ఇస్ ద కాలేజ్. బయట అవుట్ సైడ్ అనమాట. సో ఇది ఎంట్రీ ఉంటుంది కాలేజ్ది. మీరు వీడియో కంటిన్యూ చేయండి గైస్, నేను మీకు క్లాసెస్, ల్యాబ్స్ అన్నీ చూపిస్తాను. యాక్చువల్గా ఇది మా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో పీజీ, లా వాళ్ళందరూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. సెకండ్ ఫ్లోర్లో ఎవరు ఉంటారంటే మా కాలేజ్లోనైతే సిఎస్సి వాళ్ళు, ఇంకా మిగిలిన బ్రాంచెస్ ఉంటారు. అంటే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ మాత్రం థర్డ్ ఫ్లోర్లో ఉంటారు. ఈ సెకండ్ ఫ్లోర్లోనే మాకు ప్రిన్సిపల్ ఆఫీస్ అండ్ ఆఫీస్ రూమ్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. నా మా ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇట్స్ థర్డ్ ఫ్లోర్. సో థర్డ్ ఫ్లోర్లో మెకానికల్ డిపార్ట్మెంట్, ఈసీ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు అనుకోవచ్చు, ఇదేంటి కాలేజ్ చెప్పుకుంటూ అప్పుడే మళ్ళీ రైల్వే స్టేషన్కి తెచ్చాడనేసి. అంటే అన్నీ చూపిస్తూ ఉంటే మనకు 1/2 అవర్ 1 అవర్ అయినా ఆగదు గైస్. సో అందుకని స్కిప్ చేశాను. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్నది విశాఖపట్నం రైల్వే స్టేషన్. నేను గుడివాడ నుంచి రీచ్ అయ్యే బాటికి శ్రీకాకుళం. అలాగే ఈవినింగ్ పోనీ నార్మల్గా క్యాబ్లో తక్కువ ప్రైస్ అవుతుంది అనేసి క్యాబ్ చూస్తే, అది కూడా ఈవినింగ్ 5-10కి స్టార్ట్ అయితే నైట్ 7:30, 8 అయింది వైజాగ్ వచ్చే టైంకి. నాకు మళ్ళీ అప్పట్లోనే నైట్ 10:20కి ట్రైన్ ఉంది. ఇప్పుడు సో అలాగా విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చేసాను. ఇప్పుడు నేను 6th ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. సో స్టార్టింగ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చేసి 6th ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అయింది. నాకు ట్రైన్ వచ్చేసి 10:10కి స్టార్ట్ అవుతుంది. సో 9:40 అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి ట్రైన్ వచ్చేసింది అనేసి. సేమ్ విశాఖపట్నం టు మచిలీపట్నం మార్నింగ్ కొంచెం ఫాస్ట్గానే రీచ్ అయిపోతాను. 7 o'clock అని ఉంది. సో నాతో పాటు మీరు వచ్చేయండి. ఇది ఇప్పుడు గుడివాడ నుంచి సారీ గైస్, విశాఖపట్నం టు గుడివాడ వెళ్తున్నాను. నేను ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను గైస్. ఎందుకంటే నా మొబైల్ ఛార్జింగ్ 5% ఉంది. జస్ట్ 5% అంతే. రైల్వే స్టేషన్లో ఎక్కడా కూడా అసలు పవర్ సప్లై లేదు అసలు. అందరూ వైజాగ్ అంటారు, బట్ నాకు మాత్రం అసలు వైజాగ్ అంటే ఇష్టం లేదు గైస్ నిజంగా. ఎందుకంటే చూడండి, అసలు రైల్వే స్టేషన్లోని అసలు ఛార్జింగ్ పెట్టుకోవడానికే లేదు అసలు. నా ఛార్జింగ్ 4% ఉంది. చూసారా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో? మీరే నా సిచ్యువేషన్ ఉండి చూడండి ఒకసారి. మీ మొబైల్లో 4% ఛార్జింగ్ ఉన్నది, మీకు 10:10కి ట్రైన్ ఉంది, మీరు 8 o'clockకి రైల్వే స్టేషన్ ఉన్నారు. 2 hours. ఒకవేళ అది షట్ డౌన్ అయిపోతే మీ సిచ్యువేషన్ ఏంటి? నిజంగా ఎంత స్ట్రగుల్ అయినా అంత స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు మైండ్లో గుర్తుపెట్టేసుకున్నాను నా ట్రైన్ నెంబర్ అండ్ నా సీట్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్. మైండ్లో గట్టిగా ఫీడ్ చేసేసుకున్నాను. H239 సైడ్ లోవర్, ట్రైన్ నెంబర్ వచ్చేసి 17220, వైజాగ్ టు మచిలీపట్నం ఎక్స్ప్రెస్. అది సో అదే ఫ్లోలో వెళ్ళిపోయాను. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 6 ట్రైన్ వచ్చిందో లేదో చూద్దాం. నేను చాలా అంటే చాలా రియలిస్టిక్గా తీస్తున్నాను గైస్ వీడియోని. సో మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఆన్ ద వేలో చూడండి. ఇట్స్ అ వెరీ వెరీ న్యాచురల్ వీడియో. ఇప్పటివరకు నాకు తెలిసి ఇట్లాంటి న్యాచురల్ వీడియో ఎవరు తీసుంటారు. చాలా ఎడిట్స్ అయ్యి ఉంటాయి, బట్ నేను అసలు అంత ఎడిట్స్ చేయట్లేదు. సో ఎంతో కష్టపడి స్టార్ట్ అయింది నిజంగా జర్నీ మాత్రం నిజంగా. సో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాను, ఒక 10%కి వచ్చింది.
అయినా సరే ఇప్పుడు కూడా మీకోసమని నేను వీడియో తీస్తున్నాను గైస్, నిజంగా మీకోసమని. సో ఇంత కష్టపడి ఎంత వీడియో తీస్తున్నాను నేను మీకోసం నేనేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు గైస్. జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ వీడియోస్ తీస్తూ ఉంటాను. మీరు ఇప్పుడు నాకు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నేనేమీ ఫీల్ అవ్వను. వై? బికాజ్ నా లైఫ్లో నేను ఒకటే నమ్ముతాను, అప్స్ అండ్ డౌన్స్ వచ్చిన జర్నీ మాత్రం ఎప్పటికీ స్టాప్ చేయను అనేసి. సో నా లైఫ్లో ఇది చిన్నదని కాదు, చాలా చాలా ఫెయిల్యూర్స్ నేను ఫేస్ చేశాను. బట్ ప్రతి ఫెయిల్యూర్ కూడా నేను ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు. సో ఫైనల్గా ఇంత జర్నీ చేసి గుడివాడకి ల్యాండ్ అయిపోయాను. దిస్ ఈజ్ ద ఫైనల్లీ మై గుడివాడ రైల్వే స్టేషన్. ఎందుకో మనం ఎంత బయట ఎక్కడ తిరిగినా సరే నార్మల్గా ఇంటికి వచ్చినప్పుడు ఉండే ఫీలింగ్ మనం బయట ఎంత తిరిగినా ఉండదన్నమాట. సో చూడండి, దిస్ ఈస్ ద గుడివాడ రైల్వే స్టేషన్, గుడివాడ జంక్షన్. ఈ వీడియోలో ఐ నో నేను చాలా అంటే చాలా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. నేను ఏ మిస్టేక్స్ అయితే చేశానో అవన్నీ కూడా మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం ఇంతకంటే ఇంకా బెటర్గా తీయచ్చు. అంటే మీరు మీ మైండ్లో ఏముందో, అంటే ఐ నో నేను చాలా అంటే చాలా మిస్టేక్స్ చేసి ఉండొచ్చు ఈ వీడియోలో. వీడియో ఎడిటింగ్ కావచ్చు, ఆడియో కావచ్చు, సంథింగ్ ఏదైనా. సో చూడండి, గుడివాడ జంక్షన్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ బికాస్ ద వరల్డ్లోనే బెస్ట్ ప్లేస్ ఇస్ ద నేటివ్ ప్లేస్. అంటే యాక్చువల్గా దిస్ ఈజ్ సాంగ్, బట్ యాక్చువల్గా ఇదే రియల్. మన లైఫ్లో మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు, బట్ ద నేటివ్ ప్లేస్ ఇస్ ద పీస్ఫుల్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ ద హోల్ యూనివర్స్ ఆల్సో. నాకు గుడివాడ ఎందుకంత ఇష్టం అంటే, నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు. దెర్ ఆర్ ద నో రెస్ట్రిక్షన్స్, నథింగ్. మా మమ్మీ, మా డాడీ అండ్ మై పేరెంట్స్, ఎవ్రీవన్ విల్ గివ్ మోర్ అండ్ మోర్ ఫ్రీడమ్ టు మీ. ఓకే వ్యూవర్స్, నిజంగా చాలా అంటే చాలా చాలా కష్టపడి చేశాను వీడియోని. నేను కూడా ఈ జర్నీ చాలా అంటే చాలా చాలా కష్టపడి అయింది జర్నీ కూడా. ఇందులో నాకైతే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నాకు ఎంతో ఇష్టమైన స్మార్ట్ వాచ్ పోగొట్టుకున్నాను. ఇట్స్ ఏ నియర్లీ 3K గైస్, ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ వాచ్. అదొకటి పోయింది ఈ షూటింగ్స్లోని, ఈ జర్నీలోని. అది మా మమ్మీ నాకు ఇచ్చిన ద బ్యూటిఫుల్ గిఫ్ట్. సో అదొక బ్యాడ్ అనమాట. బట్ ఇంత జరిగినా నేను మాత్రం వీడియోస్ని ఆపలేదన్నమాట. సో ఇదంతా మా గుడివాడ. ఒకసారి మా గుడివాడ రోడ్స్ కూడా చూడండి. సో చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరి నేటివ్ ప్లేస్ అయితే, వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్? నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. నా నేటివ్ ప్లేస్ అయితే గుడివాడ. సో అలాగే మీరు కూడా 1 by 1 మీ నేటివ్ ప్లేస్ ఏంటో కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎంత కష్టపడ్డాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. బాయ్.